కొత్తవారింక, ఆకువారింక, కలిమావిడి గ్రామస్తులందరికీ క్రీస్తుకి శుభములు తెలియపరుస్తున్నా. మరి దినం ఈ మధ్యకి యేసుక్రీస్తు నామాన్ని గూర్చి నేను కొన్ని మాటలు మీతో చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే నేను పూర్వం నీకంటే చెడ్డవాడు అంటే మీరు చెడ్డవారని కాదు. నేను అనేది పూర్వం మా జీవితంలో చాలా తప్పులు చేశాను. ఎటువంటి తప్పులు అంటే నాకు నేనుగా హానిపరుచుకునేవాడు. నేను వ్యవసాయం చేసేవాడిని. సంవత్సరానికి 1000 బస్తాలు ధాన్యాన్ని పండించేవాడిని. మాట్లాడుతున్నాను. నేను ఒక సంవత్సరానికి 1000 బస్తాలు ధాన్యం పండించేవాడిని. సార్వా దాల్వా అనేటువంటి పంటలు. రెండోది, నేను ఎక్కువగా త్రాగేవాడిని. త్రాగటంలో నేను సొంతంగా సారా తయారు చేసేసుకునేవాడిని. అమ్మల సారాకి తయారు చేసుకునేవాడిని, ద్రాక్ష సారా తయారు చేసుకునేవాడిని, ఖర్జూరం సారా తయారు చేసుకునేవాడిని, కళ్ళు తాటిబెల్లం సారా తయారు చేసుకున్నాడు. ఒక రేత్రి 30 లీటర్లు తయారు చేసుకునేవాడిని. ఆ విధంగా నేను త్రాగుడికి ఎక్కువగా బాధించగా ఉన్న దినాల్లో మా తండ్రి గారిని బట్టి ఒక భయంకరమైన సంగతి మా కుటుంబంలో జరిగింది. ఎందుకంటే ఒక 25 సెంట్లు పొలం మేము కొనుక్కుని రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు. ఆ పొలాన్ని వాళ్ళు ఏం చేశారంటే ఆక్రమించుకోవడానికి ఏం చేశారంటే మా తండ్రి గారు కాళ్ళు చేతులు వంగని కడుపుండగా పళ్ళుమార్లు కోసే కత్తి, తాటి కాయలు, సగం ముగ్గిన కాయలు మార్లు కోసి ఎట్లా పెట్టేవారు మా వాళ్ళు. వాటి వరకు ప్రత్యేకంగా మార్లు కోసేవారు అనమాట. అటువంటి మార్లు కోసేటువంటి కత్తులతో మా నాన్నగారిని ఈ పీకి మీద నడవటానికి మా నాన్నగారు కాళ్ళు చేతులు కడుపుకుంటూ ఇలా నీళ్ళు కొనుక్కుంటున్నారు. ఇలా వంగినప్పుడు నడుపుతుంటే ఆయన ఏం చేశాడంటే ఇలా బాగా వంగినప్పుడు నడుకోవాడు. పీకు నడపడానికి అతను కత్తిసేవాడు. బాగా వంగినప్పుడు ఈ కత్తి ఎక్కడ పడిందంటే ఇప్పుడు పడుతుంటది. 3 యాత్ర వేశారు మా నాన్నగారు. 3 యాత్ర వేసిన తర్వాత మా నాన్నగారు చనిపోతాడేమని సత్యాలని కత్తి పాడేసి వెళ్ళిపోతుంటే రే నన్ను అడిగావా అని అడిగాడు అంటాడు. అయితే మా నాన్నగారికి ప్రభు అని ఎప్పుడు పలుకున్నాడు, నీళ్లు తోడేటప్పుడు ఇట్లా ప్రభువా అని ఇట్లా నీళ్లు కాళ్ళ మీద వస్తున్నవా, లోపల నీళ్లు కాళ్ళు కడుక్కునేటప్పుడు ప్రభు అన్నాడట. అందుచేత అతను 3 యాత్ర వేసిన మా నాన్నగారికి ఏమి తెలియలేదు. ఆ విధంగా మా తండ్రి గారు తర్వాత మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళాం, కోర్టుకు వెళ్ళాం. అక్కడ జడ్జీలు, డాక్టర్లు, పోలీసులు కూడా ఆశ్చర్యపోయారు. ప్రభు అంటే బాధ తెలియకపోవడం ఏంటి అనేటువంటి సమస్య. ఆ విధంగా మా తండ్రి గారికి ఎన్ని వైద్యాలు చేసినా ఆరోగ్యం బాగలేదు, మెల్ల ఊపుతుండేవాడు. మళ్ళా తిరిగి ప్రార్థనకు వెళ్తేనే మా తండ్రి గారికి ఆరోగ్యం బాగుంది. అయితే మా తండ్రి గారికి సమస్య ఎందుకంటే ఈ బైబిల్ మీద ధ్యానించినప్పుడు ఏం తేలిందంటే మా తండ్రి గారు ఎక్కువగా పొట్టేల్ని సంవత్సరానికి 2, 3, 4 పొట్టేల్ని దేవతల గుడికాడు బలిచ్చేవాడు. బలిచ్చినప్పుడు 3 యాత్రలకి పొట్టేలు తల తెగిపోవాలి. అటువంటి బలి మా తండ్రి గారు ఎక్కువగా ఊళ్ళో బంధువుల్ని, చుట్టాలని, పెద్దలందరినీ ఆహ్వానించి వీటిని బలిచ్చి వాళ్ళు సంతోషంగా వాటి భోజనాలు చేయటం, ఈ పనులు ఇవ్వటం, ఇటువంటి సందర్భం మా తండ్రి గారు ఎక్కువగా చేశారు కనుక ఆ 3 యాత్రలు ఒక శిక్ష మా తండ్రి గారి మీద పడింది. ఎందుకంటే మా తండ్రి గారు చేసిన పాపం. అట్లాగే ఈ యొక్క విగ్రహారాధన సంబంధమైన శాపం మా తండ్రి గారి మీద పడింది. అది అప్పుడు మా తప్పు మీద తెలుసుకుని ఆ విగ్రహారాధన మానేసి మేము ప్రార్థనకి జీవించే ప్రార్థన పూర్వకంగా మా తండ్రి గారు 97 సంవత్సరాల వరకు జీవించారు. మా తండ్రి గారికి 2 మ్యారేజీలు కూడా అయ్యాయి. మేము మొత్తం 6 పిల్లలు అనమాట. ఆ విధంగా మేము ఈ యొక్క పరిచర్య మా తండ్రి గారిని బట్టి మేము ప్రార్థనకు వెళ్ళి దేవుడు మాకు కల్పించాడు, మాట్లాడాడు. అనేకులకి సువార్త వ్యాపకం చేయాలనేటువంటి ఉద్దేశం చేత మేము ఈ సువార్తను ముందుకు తీసుకురావడానికి మరి అనేకమైన గ్రామాలు మేము రావడం జరిగింది. మేము సుమారు 3-4 గ్రామాల్లో మాకు మందిరాలు ఉన్నాయన్నమాట.
3-4 గ్రామాల్లో మా ఒక సహోదరుడు అయితే మేమైతే 5-6 గ్రామాల్లో మందిరాలు సంఘాలు ఉన్నాయి. ఆ ప్రజలకు సువార్త చెప్పి అనేకులు బాప్తిసాలు ఇచ్చి ఆత్మీయుల వారికి స్థిరపరచడం జరిగింది. ఈమె నాకు భార్య, మరొక మా అత్తే కుమారుడు ఉన్నారు. ఆయన మా అబ్బాయి, ఈమె మా అమ్మాయి. అట్లాగే మరి ఇక్కడ ఉండే వాళ్ళంతా మా సంఘం. అంటే ఒక తల్లి తండ్రి పిల్లలు ఏ విధంగా అయితే ఉంటారో ఒక సేవకుడు ఒక సంఘం కూడా సేవకుని పిల్లలుగా ఏ వయసు వారైనా మాతో కలిసి ఈ యొక్క పరిచర్యను అందరూ కూడా కొనసాగిస్తూ ఈ యొక్క పరిచర్య ముందు సాగుతూ ఉన్నా. మరి గత సుమారు 4 దినాల నుండి గ్రామం రావాలని 2 నెలల నుండి, అంటే మే నెలలోనే ఇక్కడ రావాలి. మే నెల నుండి ఈ గ్రామం రావాలని మేము ప్రయత్నం చేస్తాం. అనేకుల ప్రయత్నాలు చేశారు. ఒక ఆమె ఈ గ్రామం వెళ్ళండి అని చెప్పి 100 మందికి బట్టలు కొనిచ్చింది ఆమె మా సంఘం. ఒక ఆయన ఇక్కడ అయ్యేటువంటి భోజన ఖర్చులు కానీ ప్రయాణ ఖర్చులు కానీ ఒక ఆయన ఊరు వెళ్ళండి అని చెప్పి ఈ ఖర్చులు నేను భరించా. ఎందుకంటే నాకు నేనుగా నేను చేసేది కాదనమాట. అనేక సహాయం. నేను ఈ ఊరు ఈ సంవత్సరం వచ్చా. మీరు మారితే మళ్ళీ మీరు కూడా అనేక మంది గ్రామాలు సాక్షులుగా వెళ్ళబోతారు అనమాట. ఇది యేసుక్రీస్తు నామములో జరిగేటువంటి ఒక పెండ్లి ఇంటి వంటిది అనమాట. అందుచేత దేవుని బట్టి ఇది మీకు యేసుక్రీస్తు ద్వారా దేవుని గ్రామం మీకు తేటపరచాలని ఈ యొక్క గ్రామం రావడం జరిగింది. దేవుడి కొద్ది మాటలు కొద్ది సాక్షి దేవుడు దీవించును గాక. ఆమె మన మధ్య రాము గారు వారి కుటుంబం మారారు. ఏ విధంగా మారారు చిన్న సాక్షి చెప్పాలంటే 5 నిమిషాల సమయం. నామానికి స్తోత్రాలండి. మరి దైవదాసులు మా ఊరు వచ్చిన సంఘ బిడ్డలందరికీ, ఇక్కడ కూర్చున్న సహోదరులు గ్రామ సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనాలండి. మరి మేమైతే దేవుడు అంటే ఏంటో తెలియదండి మాకు. మా ఇంటి ఎదురుగుండగా రాముల వారి గుడి ఉండేది. ఆ గుడికాడ తెల్లారకుండా లెగిసి మరి రాముల వారి పేరు పెట్టానని మా నాన్న తెల్లారకుండా లెగదీసి ముగ్గులు పెట్టి లిగమ్మ అనేవారండి. పెద్ద పెద్ద ముగ్గులు నేర్చుకుని మేము 3 రకాల చెల్లెలు అండి ముగ్గులు వేస్తా ఉండేవాళ్ళం. అసలు దేవుడు ఏంటో యాగం చేసుకుంటా ఉండేవాళ్ళం అండి మేము. అసలు మరి దేవుడు మా ఇంటికి ఒక చిన్న ముళ్ళు కూర్చాడండి. చిన్న ముళ్ళు అంటే ఏంటంటే మా అమ్మ నిష్కారంగాను ఒక సాతాన క్రియల వల్ల మా ఆయనలో కూడా మా అమ్మని నిష్కారంగా చంపేశాడండి. చంపేస్తే మా ఆయన గారిని చూసి మేము అందరం కుటుంబం ఊరు అందరూ కూడా భయపడేవాళ్ళం అండి. భయపడేటప్పటికి దేవుడు ఒకసారి నన్నే వచ్చి నరికేద్దామని మళ్ళీ మా ఆయన గారు వచ్చాడండి. వచ్చినప్పటికైనా దేవుడు నా మొక్కల కింద లేకుండా నిజంగా యథార్థంగా చెప్తున్నానండి. దేవుడు కూడా ఒక చెప్పుని ఆయన మాట్లాడమన్నాడండి. నేను మాట్లాడుతున్నాను. నేనేంటో మా ఆయనకి తెలియకుండా నా మొక్కలేంటో తెలియలేదంటే ఊరంతా తిరిగి వెళ్ళిపోయాడంటండి. అసమంటప్పుడు ఇంటి పక్కన ఒక సహోదరి కాపులండి. ఆవిడ వచ్చి అమ్మాళ్ళకి ఏడుతో కూర్చుంటున్నారు. ఈవిడ చూస్తే తలకాయ మెంట్ల కింద వచ్చింది. ఎన్ని హాస్పిటల్ తిరిగినా ఈ తెగులు నయమవుతు నాగన్నా. మరి దేవుడి సన్నిధిలో ఒకసారి పంపమని మా నాన్నగారిని రోజు అడిగారండి. అంకులు గంగమ్మ గారు సిద్ధమ్మ గారు అంకులారండి. అది కాపులు అయ్యేటప్పటికండి నేను అయితే మా అమ్మాయిని అయితే పంపమ్మ కేసు ప్రభులు లేరమ్మా అనేవారండి. అసమంటప్పుడు దాయిగా 2 రోజులు తీసుకెళ్ళిందండి. అలాగే దాయిలో నెల కూడా అవ్వలేదండి. నాలో మార్పు వచ్చింది. ఎలాగొచ్చిందంటే దేవుడు వచ్చాడు స్వరం నాకు వినపడినప్పుడు. ఏమైనా స్వరం వచ్చేదంటే నాకు ఒంటరిగా ఉన్నావని నువ్వు వచ్చినప్పుడు దేవుడు నిన్ను ఓదాస్తాడు. ఎవరు లేరని బాధపడితే నేనున్నానన్నాడా ప్రభు. ఒంటగా ఉండి వేసినప్పుడు నేనున్నానన్నాడా ప్రభు అని దేవుడి స్వరం నాకు బాగా వినపడేదండి. ఓహో ఇలా వినపడుతుంది తండ్రి నీవు ఉన్నావని నేను రాయిగా చర్చిలోకి వెళ్తాను మొదలెట్టేదానండి. నాకు నెలకి చాలా మందులైపోయాయండి. అందరూ మా అక్క చెల్లెళ్ళు అందరూ చుట్టాల బంధువులు అందరూ ఈ ముండ గురించే చచ్చిపోయింది అమ్మ. ఈవిడ గురించే చచ్చిపోయింది. అందరూ కూడా నన్నే తిట్టేవారండి. మందులు నాకేవారు. ప్రతి విషయంలో నీకైనా నన్నే
చేస్తామండి. ఎన్ని అష్ట కష్టాలు వచ్చినా సరే దేవుడి కృప చొప్పున మా గృహం ఏర్పరచుకుందండి. ఎలమెల్లి గ్రామం అండి మా దైవ దాసులది. ఆ వచ్చి మాకు పాపం చేస్తుండగా మాకు ఎంతో ఎప్పుడొక్కడా మేము ఎదురు చూస్తుంటామండి.